హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ దేవ్. సో ఈరోజు చాలా డేస్ తర్వాత బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నా. మా మాధవదారాలో కొంచెమాంబ ఫెస్ట్ అనమాట ఈరోజు. అందుకోసమే శారీ కట్టుకున్నా. ఎట్లుంది? బాగుంది కదా. ఈ శారీ కోసం చాలా 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 కష్టపడి కట్టించుకున్నా, తిట్టించుకుంటూ. మళ్ళీ నేను కిందటి సంవత్సరం ఫిక్స్ అయ్యాను అనమాట. ముర్రాట్ ఇస్తా 3 days కూడా, ఈ ఫెస్ట్ 3 days కూడా ముర్రాట్ ఇస్తా అని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకనే నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇచ్చేయాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ముర్రాట మేము ఎలా చేసుకుంటామో చూపిస్తా. అండ్ ఈ శారీ ఎందుకు కట్టుకున్నా అంటే చిన్న చిన్న బుడతలు, ఇంత బుడతలు టీచర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, ఇదే అని అదే అని చిన్న బస్ స్టాప్స్లో అలాగా శారీస్తోనే కనిపిస్తున్నారు. నేనేంటరా అంటే ఆ చిన్న చిన్న బుడతలు నిక్కర్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నా. సో ఇంకేం చేస్తాం, అందరూ అలా అంటే మనం కూడా వెళ్ళి ఫస్ట్ టైం అలా అనుకొని శారీ డ్రాప్ చేసుకొని గుడికి పోదామని చెప్పి డిసైడ్ అయినా. సో వెళ్తూ మాట్లాడుకుందాం. ఆల్రెడీ టైం అయిపోయింది. లైన్స్ ఫామ్ అయిపోతాయి. వీడే మా బుజ్జిగుంటాడు చిన్నోడు. మా చిన్నోడు దీనికి నేను భూమిలో నుంచి వచ్చిన ఫ్రెష్ వాటర్ని తీసుకుంటున్నా. ఒక ఫుల్ నా పాట్ నిండా నింపేసుకుంటున్నా. దాని చుట్టూ పసుపునైతే రాసేసుకుంటున్నా. ఫుల్ పసుపు. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎటువైపు అయితే చూపిస్తున్నారో అటు సైడ్ జస్ట్ కొంచెం పెట్టేసి దానికి 3 బొట్లు పెడతారు. బట్ నేనైతే ఫుల్గా పెట్టేస్తాను. నాకు నచ్చుతుంది అలాగా. అండ్ కొంతమంది నార్మల్ వాటర్ వేస్తారు. నేనైతే అందులో టర్మరిక్ వేస్తాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. బట్ టర్మరిక్ వాటర్ని వేసుకోవచ్చు, తప్పులేదు. అందులో చుట్టూ బొట్లు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే 3 పెట్టుకుంటారు అందరూ. యాక్చువల్లీ కొంచెం చిన్న పసుపు రాసుకొని దాని మీద కుంకుమ బొట్లు 3 పెట్టుకుంటారు. బట్ నేను చుట్టూ పెట్టుకుంటాను, నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. వీళ్ళు మా పిల్లి పిచ్చుకలు అండి, పిల్ల పిచ్చుకలు. ఇది మా పప్పు. ఓకేనా అమ్మా? కొంచెం కాడలతో ఉన్నాయంటే పడిపోతాయి కదా. ఎస్, ఇది చూపించవా ఇప్పుడు? సో ఈ ముర్రాట్ అనేది ట్యాప్ వాటర్తో చేయరు. ఓకే చూపిస్తున్నావా? దగ్గరలో ఉన్న చెరువుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పాట్స్తో తల మీద తెచ్చుకొని అమ్మవారికి పోస్తారు. కానీ ఇక్కడ మనకి అలాంటి రివర్స్ అని లేక్స్ కానీ ఉండవు కాబట్టి ట్యాప్ వాటరే మన వాటర్ అనమాట. సో నా ముర్రాట అయితే ఫినిష్ అయిపోయింది. చుట్టుబొట్లు కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయిపోదాం. ముర్రాటని ఎలా తీసుకెళ్ళాలంటే మన చీర కొంగు లేదన్నా ఒక చున్నీ, డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళైతే చున్నీ మీద వేసుకొని దానిపైన పాట్ పెట్టుకొని తీసుకువెళ్ళాలి గుడి దగ్గర వరకు. మధ్యలో ఎక్కడ దింపకూడదు ఆ పాట్ని అలా. బట్ నాకైతే అది సరిగ్గా సెట్ అవ్వట్లేదు, జారిపోతుంది నేను పెట్టేసుకునేసరికి. నా ఫ్రెండ్ అయితే నాకు హెల్ప్ చేసింది దానిలో. మేము ముర్రాట్ ఇచ్చే ప్లేస్ కొంచెం దగ్గరగానే ఉంటుంది మాకు. మరి పక్కన అని చెప్పను కానీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మాకు. అది జస్ట్ మెయిన్ రోడ్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళంగానే మాకు అమ్మవారు అక్కడే ఉంటారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చేది బంతిపూల డెకరేషన్. ఎల్లో అండ్ ఆరెంజ్తో సూపర్గా చేస్తారు మంచిగా. ఈ లోపలికి ఎంటర్ అయిపోయాం కొబ్బరికాయ దగ్గర కంటేనే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. మేము చాలా లేట్గా వచ్చామని ఫీల్ అయ్యాం. బట్ కానీ ఇంకా చాలా ఖాళీగా అనిపించింది మాకైతే. చూసారా అందరూ ముర్రాటల్ని ఎలా తీసుకొస్తున్నారో. కొంతమంది ఇత్తడి బిందెల్లో తెస్తారు, కొంతమంది స్టీల్, కొంతమంది అయితే పెద్ద పెద్దగా తెస్తారు. ఇప్పుడైతే కొంచెం బాగా చిన్నగా తెచ్చుకుంటున్నారు కానీ ఇంకా పెద్ద పెద్ద బిందెలతో తెచ్చేసేవారు అనమాట. ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇంకా చాలామంది రావాలి. బట్ వాళ్ళందరికీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ వరకు కానీ వేసుకోవచ్చు, పర్లేదు. సో అందుకని అందరూ ఈవినింగ్ వేసుకుంటారు లేదా ఆఫ్టర్నూన్ వేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన టైంలో, వాళ్ళు పాసిబుల్ టైమ్స్లో వాళ్ళు వచ్చి వేసుకొని అమ్మవారిని దర్శించుకొని పోతారనమాట. ఈ మొత్తం అన్నిటిలో నాకు అస్సలు అర్థం కాదు ఏంటంటే అబ్బాయిలు కూడా ముర్రాట్ ఇస్తారా అని చెప్పి. ఇక్కడ నేను లైన్లో ఉన్నప్పుడు నాకు 2 అబ్బాయిలు కనిపించారు ఇలా, అంకుల్స్. ముర్రాట్ ఇవ్వడానికి వచ్చారు. మేబీ మా అమ్మకి వచ్చి అడిగా అనమాట, అబ్బాయిలు ముర్రాట్ ఇస్తారా అని. లేదు ఎవరు, మేబీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇవ్వలేకపోతుంటే ఆ టైంలో వచ్చేస్తారేమో అని అన్నది. ఏమో అని అన్నది, నాకు కూడా తెలియదు. నేనైతే ఫస్ట్ చూస్తున్నా
దర్శించుకోవడానికి వస్తారు, కానీ ముర్రాట అయితే ఇప్పటివరకు ఇచ్చినట్టు చూడలేదు. వీళ్ళిద్దరు తీసుకొస్తే చూశాను. మరి ఏమో అబ్బాయిలు ఇవ్వచ్చో లేదో నాకైతే తెలియదు అంత క్లారిటీగా. ఇక్కడ అమ్మవారు ఏ రూపంలో ఉన్నారంటే, ఇక్కడ అమ్మవారు యాక్చువల్లీ ఇది ప్లేస్లో ఉండరు, బయట వేరే గుడిలో ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా కడతారనమాట. ఫుల్ వేపాకులతో కట్టి కొంతమంది నచ్చిన వాళ్ళు ఏదైనా కోరిక లైక్ నాకు కోరుకున్న వాళ్ళు తీరితే చీరలు తెచ్చి చూపిస్తారనమాట. చీరలు తెచ్చి చూపిస్తారు. కొంతమంది అక్కడ ఉంచేస్తారు అమ్మవారికి అని, కొంతమంది జస్ట్ చూపించి దేవుడికి చూపించి తీసుకువెళ్ళిపోతారు. మనం ఇంత నుంచి వస్తుండే మనకు చూసే అవకాశం కూడా ఎవరు ఫాస్ట్గా వేసి వెళ్ళిపోండి అంటారనమాట ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ నుంచి లైన్స్ కదా ఎక్కువ. సో ఒకళ్ళు ఆగిపోతే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఆగిపోతుంది అని చెప్పి వాళ్ళని ఫాస్ట్గా పంపించేస్తారు. జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ మాత్రమే ఉంచుతారు, తర్వాత పంపించేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పూజ ఒక మెయిన్ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుంది. మెయిన్ అంటే అతను ఎవరో నాకు తెలియదు, బట్ వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది ముర్రాట్ అనేది. ఇక్కడ సెటప్ అంతా వాళ్ళంతా ఈ అమ్మవారిని రెడీ చేయడం అంతా వాళ్ళే చూసుకుంటారు. ఫస్ట్ పూజ వాళ్ళు స్టార్ట్ చేశాక మిగతా వాళ్ళని వదులుతారు. దాని ఎదురుగా ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి వెళ్ళి కూడా మేము దర్శించుకొని పొట్టు పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. ఈ గుడి ఏంటో తెలుసా, ఇది ఒక రామాలయం అనమాట, ఎదురుగా ఉంటుంది. సో పూజ అయ్యాక ఎప్పుడు కింద సంవత్సరం కూడా వెళ్ళి అక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకొని కొంతసేపు కూర్చొని, గుడికి వెళ్ళాక కొంతసేపు కూర్చోవాలి కదా, మరి కొంతసేపు కూర్చొని అప్పుడు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యామాట. సేమ్ వే. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో అక్కడ కుంచుమాంబ అమ్మవారి దగ్గర నుంచి ఒక ఆవిడ కుంకుమ తెచ్చి మాకు కుంకుమ పెడుతున్నారనమాట. అందరం వెళ్ళి పెట్టించేసుకున్నాం. అవుతుందని ఎప్పుడు లైన్స్ ఉండేది గాయస్ నిజంగా అయితే. బట్ ఇప్పుడైతే అస్సలు ఖాళీ అంటే ఆంటీలకి బద్ధకం ఎక్కువైపోయింది అనమాట. నాలాగా దీనిలాగా అంటే బద్ధకం ఎక్కువయ్యి ఇప్పుడు ఎందుకులే రోజంతా ఉంటుంది కదా వేసేద్దామని మార్నింగ్ 8 అన్ని పనులు చేసుకొని వచ్చి అప్పుడు తీరిక 7 కాదు ఏంటది టైం 9 అట్లీస్ట్ 9కి వచ్చేసినా చాలు. 9కి వస్తే ఫాస్ట్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ చాలా ఫాస్ట్ అయింది. నా అదృష్టం అది, చాలా తొందరగా అయిపోయింది. అంటే అదృష్టం లేదు కానీ బట్ కొన్నిసార్లు అలా మలుపు తిప్పుతుంది. వాళ్ళ దురదృష్టం ఫాస్ట్గా వేయకుండా మా అదృష్టం ఫాస్ట్గా వచ్చేసినందుకు అదనమాట అయింది. ఇది ఎందుకు చేస్తారో అనేది నాకు అంతగా ఎక్కువ తెలియదు అనమాట. కానీ మా ఏరియా అమ్మవారు కుంచుమాంబ, ఆవిడ ఏరియా అంతా కాపాడుతుందని ఒక నమ్మకంతో ఒక ఫెస్ట్ అనేది చేస్తారు. ఆ మెయిన్ రీజన్ అనేది నాకు తెలీదు. అదే సంగతి. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో నేను ఆఫీస్ నుంచి వచ్చేసి రెడీ అయ్యి పోతున్నా అనమాట. మాకు ఈ పండగకి ఒక కళ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే యంగ్ అండ్ యాక్టివ్ ఈయన బీఆర్ఎంఏ చైర్మన్ అయ్యారు. మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కుంచుమాంబ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం.
ఆయన కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ, అలాగే వేదిక చైర్మన్, అలాగే మన కమిటీ మెంబర్స్ అందరికీ, అందుకంటే ముందుగా కొంచెం అమ్మవారి పండుగ అందరికి కూడా. ఈ జాతరలోకి అందరూ వస్తారు కాబట్టి మ్యాక్సిమం అందరూ కనిపిస్తారు. చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పటి నుంచి చూడలేని వాళ్ళందరినీ కనిపిస్తారు. మేమైతే ఈ నెయిల్ పాలిష్లు 3 దగ్గరలు తీసుకున్నాం. అయినా కూడా మాకు సరిపోక ఇంకా తీసుకున్నాం అనమాట. ఇది చిన్న షాపింగ్ అనమాట. ఇక్కడ దీనికి మించి ఇంకేం కొంటాం? తిరగడం తిరగడం తిరగడం, లేదా కొనుక్కోవడం అంతే. బార్బీ బొమ్మ కావాలంటే మా తేజీ నన్ను బొమ్మల షాప్కి తీసుకొచ్చింది. కానీ మా అమ్మ చూస్తే బార్బీ బొమ్మ చంపేస్తుంది. లాస్ట్ ఫెస్ట్లో కొనుక్కుందాం అనేది లాస్ట్ కొనుక్కోలేసా. ఈ బుడగలు తీసుకున్నా, జీ అని తిరుగుతుంది. సాంగ్ ఇచ్చారా ఆపరేటర్ గారు? గాయ్స్, ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. నేను ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసేసాను. ఇది గాల్లో తేలినట్టుంది అనే సాంగ్ వస్తుంది. దానికి కాపీరైట్ వేసాడు. నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. నేను ఏం పెట్టినా కాపీరైట్ ఇష్యూస్. చిన్న మ్యూజిక్ అది కూడా జాతరలో వచ్చింది, ఎలా చూపించకుండా ఉంటాం. దానికి కూడా కాపీరైట్ వేసి ఇచ్చారు. మళ్ళీ రీపోస్ట్ చేయాల్సి వస్తుంది వీడియో. చాలా దారుణంగా వేసి ఇదైతే నార్మల్గా కాదు, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి పోస్ట్ కూడా. ఇలా అయితే మా ఫస్ట్ డే ఆఫ్ కుజ్బంబ గడిచిపోయింది.